దసరా పండుగను పురస్కరించుకుని భవానీ దీక్షలు చేస్తున్న భవానీలకు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోజనాలు పంపిణీ చేసినట్లు ఫౌండేషన్ చైర్మన్ మండపాక సుబ్బు తెలిపారు. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ కార్యాలయంలో దీక్షాదారులు పేదలకు భిక్ష ఏర్పాటు చేశారు. దుర్గామాత ప్రత్యేక పూజల అనంతరం ఫౌండేషన్ పార్టీ ఆఫీసులో భవానీ భక్తులకు అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్లో 1222వ రోజు పేదలకు భారీ ఎత్తున అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు మాట్లాడుతూ కేంద్రం రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం దసరా కానుకగా జీఎస్టీ తగ్గింపు ప్రకటించడం సంతోషదాయకమని అన్నారు. స్త్రీ శక్తి పథకం అమలవుతున్నందున ఆటో సోదరులకు ఆర్థిక సాయం ప్రకటించడం సముచిత నిర్ణయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు బతుల సూర్యప్రసాద్, ముమ్మడివరం ఫౌండేషన్ అధ్యక్షులు అంగాని శేషగిరి వర్మ, ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడప జగదీష్, ఫౌండేషన్ కాకినాడ వైస్ ప్రెసిడెంట్ కరివేరబాబు, ఫిరోజ్ భవానీ భక్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొని ప్రసాదం స్వీకరించారు. నరేంద్ర మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, టీడీ జనార్దన్ గారికి నా హృదయపూర్వక దశమి శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈరోజు దేశంలో జీఎస్టీని తగ్గించి నిరుపేదలకు మరి ఈ విజయదశమి కానుక ఇవ్వడం దేశమంతా విజయదశమి వేడుకల్లో చేసుకుంటున్నారు. ఈ జీఎస్టీ ద్వారా ఎంతోమంది పేదవారికి మరి రేట్లు తగ్గించడం వల్ల ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉంటారని మరి నరేంద్ర మోడీ గారు అందరికీ దశమి కానుక ముందుగా ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 4వ తారీఖున ఆటో సోదరులందరికీ మరి ఈ 15,000 పథకం కూడా ఇచ్చి మరి ఆయన ప్రవేశపెట్టిన 6 పథకాలను కూడా మరి రాష్ట్ర ప్రజలందరూ చాలా సుఖ సంతోషాలతో ఉంటున్నారు. మరి ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో దశమి కానుకగా భవానీలకు, పేదలకు భారీ ఎత్తున అన్నదానం చేయడం కూడా జరుగుతుంది. మరి కార్యక్రమానికి విచ్చేసిన ఫౌండేషన్ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ శుభాకాంక్షలు. అలాగే మన ఈ రోజున అన్నదానం చేస్తున్నట్టు మన మందపాక సుబ్బు గారికి, నారా లోకేష్ ఫౌండేషన్ అధ్యక్షుడు మందపాక సుబ్బు గారు ఇవాళ భవానీలకి, పేద ప్రజలకి అన్నదానం చేస్తున్నారు. దసరా ముహూర్తంగా అన్నదానం చేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నారు మన సుబ్బు గారికి.